నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తున్న గురుగారు, ఇప్పుడు పరాభవ సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. రాశులలో మీలాంటి రాశి అనుకుంటా. చాలా స్టెబాన్ రాశి అంటే ఈ రాశి ఉంటుంది. ధైర్యము, సాహసానికి మారుపేరు చెప్తున్నటువంటిది. ఎవరి మాట వినరు, సీతయ్య అన్నట్టు ఉంటుంది సినిమా. అట్లాంటి డైలాగులు వీళ్ళకి బాగా సూటబుల్ అవుతాయి. అంటే మీలాంటి రాశి అని చెప్తున్నాను. అంటే మీరంత గట్టిగా ఉంటారు కాబట్టి, అంటే ఆవిడ తత్వం మీకు అందరికీ ఉందనుకోండి, అది వేరే విషయం. సో సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5గా చెప్పబడుతోంది, ఖర్చు కూడా 5గా చెప్పబడుతుంది. అంటే రెండు సమాంతరంగా ఉన్నాయి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఇందాక చెప్పుకున్నట్టుగా ఆదాయం బాగా ఉందని చెప్పేసి ఆనందపడకూడదు, ఖర్చు ఎక్కువ ఉందని చెప్పేసి బాధపడకూడదు. రెండు విషయాలు గమనించుకోవాలి. రెండోది, ఇక్కడ రాజపూజ్య అవమానాలు మాత్రమే మనం ఫోకస్ చేయండి. అందరికీ చెప్తున్నాను. అంటే ఏమిటి విచిత్రంగా చెప్తారు మీరు అంటే, ఆదాయ వ్యయాలతో మనకేం ఉండదండి, రాజపూజ్య అవమానంతోనే మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒక వ్యక్తిని వశీకరణ చేసుకోగలిగితే, మరి వశీకరణ మన వేరే వైపు వెళ్ళిపోకుండా చేతబడులు కాదండి. కేవలం వశీకరణ అంటే మాటల ద్వారా ఆకర్షించుకునేది వశీకరణ. కాబట్టి ఈ రాజపూజ్యంతోనే మనం 10 మందిని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అటువంటి తత్వాన్ని పెంపొందించుకుంటేనే చాలా మంచిది. కాబట్టి నేను ఫోకస్ అంతా రాజపూజ్య అవమానాల మీదనే ఎక్కువ పెడుతుంటాను. కాబట్టి ఈ రాశి వారికి రాజపూజ్యం 7గా ఉంది, అవమానం కూడా 7గా ఉంది. అంటే పర్వాలేదు, నిలబడగలరు. ఎందుకంటే వీరికి పాపం అష్టమ శని వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ. గత సంవత్సరం నుంచి వీళ్ళు చంపుతున్నాడు శనీశ్వరుడు పాపం. కానీ ఈసారి ఏమైనా ఉందా అంటే, తప్పకుండా ఈ రాశి వారికి జూన్ వరకు కొంతవరకు ఈ రాశి వారికి లాభాన్ని కలిగిస్తున్నాడు. ఎవరు? గురుడు లాభంలో ఉన్నాడు. అందుకే కొద్దిగా గెటాన్ అయ్యారు. లాస్ట్ ఇయర్లో మనకి విశ్వావసనామ సంవత్సరంలో వీరు ఇల్లు కొన్నారు, అలాగే వాహనం కొన్నారు, తర్వాత పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయించారు, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేశారు, పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు, రాజకీయ రంగంలో గెలిచారు. వీళ్ళు కూడా రాజకీయంలో గెలిచారు. అయినా సరే ఎలా గెలిచారంటే, అష్టమశని ఉంది కదా, భయపడ్డారు, ఏమన్నా ఇబ్బంది పడ్డారంటే లేదు, గురుబలం బ్రహ్మాండంగా ఉంది. శనీశ్వరుడు గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలే ఉండే, చాలా మంచి లాభం. పోనీ జూన్ నుంచి వచ్చేసరికల్లా వీరికి అప్పుడు తెలుస్తుంది వ్యవహారం. జూన్ 2వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి గురుడు 12ంటికి రావడం, అలాగే శని అష్టమంలో ఉండడం. 8వ ఇంట శని, ఇక 12 గురుడు కాబట్టి వీరికి అనేక రకాల ఇబ్బందులు, ఆటంకాలు ప్రారంభమవుతాయి. కష్టము, నష్టము. అంటే అష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా వీడి మీద ఎక్కువ ఉంటుంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 మాసాలు మౌనమే శరణ్యం. నోరుని కట్టేసుకొని ఉండాలి. ఒకటి మాట ప్రకారంగా, ఒకటి పొట్టలోకి పంపించే పదార్థాల పరంగా 5 మాసాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచి ప్రయోజనం పొందుకుంటారు. పెదవి దాడితే పృథివి దాడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నేనే గొప్ప, నాకు అన్ని తెలుసు, నేను మాత్రమే చేయగలను, నా వల్ల అందరూ బాగుపడుతున్నారు, నేను పని చేస్తేనే ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ఆయన ఉద్యోగం ఇచ్చేది ఏమిటి అన్నటువంటి దర్పము, అహంకార తత్వము జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటే మాత్రం ఉద్యోగాన్ని మిమ్మల్ని ఇలా పూచిక పుల్ల తీసి పడేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. సో అంటే ఇప్పుడు తర్వాత ఏమర్థమైంది మీకు? జూన్ వరకు బాగుంది అని అర్థమైంది. జూన్ వరకు మీరు గృహయోగం, ధనయోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ జూన్ లోపల కాకపోతే మళ్ళీ డిసెంబర్ తర్వాత నుంచి, అంటే నవంబర్ నుంచి మళ్ళీ మీకు గృహలాభము, ధనలాభం కూడా ఉంటుంది. మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలోకి వచ్చేసరికి మళ్ళీ వీరికి ఆర్థిక నష్టము, వాహన ప్రమాదము, ఉద్యోగ భంగము, తొందరపాటుతనము, నీచ సాంగత్యము, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. సో కొంతవరకు రాజపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం భగవద్ ఆరాధన చేసుకుంటూ, భగవద్గీత కనుక పారాయణ చేసుకుంటూ నిత్యం రోజు చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా శుభకరమైన సంతానం, ఆనందకరమైన వైవాహజీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బలంగా అని చెప్పవచ్చు. కానీ జూన్ 2 లోపు చాలా బాగుంది. జూన్ టు అక్టోబర్ ఎండింగ్ వరకు అస్సలు బాగాలేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కొంతవరకు పర్వాలేదు, అంటే బెటర్గా ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రం మళ్ళీ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించుకొని
మీ ప్రయత్నాలు, ప్రయాణాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే చాలా మంచి అనే విషయాన్ని గమనించండి. ఆరోగ్య విషయంలో వీరికి వెన్నుపూస మీద కొంత ఇబ్బంది పడే అవకాశం, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం, ఈ రెండింటి మీద ఫోకస్ చేయాల్సిందే. అంటే వెన్నుపూస మీద అంటే బ్యాక్ బోన్, దాన్ని L1 అంటారో లేకపోతే ఇంకేదని అంటారు, కానీ అక్కడ మీకు ఎఫెక్ట్ పడే అవకాశం బలంగా ఉంది. వెన్ను నొప్పి మిమ్మల్ని విపరీతంగా బాధ పెట్టే అవకాశం, ఎముకల వల్ల కొంత ఇబ్బంది పడడం, చర్మ సంబంధ అనారోగ్యాలు కూడా మీకు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే వీరికి మంచిదన్న విషయాన్ని గమనించుకోవాలి. అయితే అండి ఇప్పుడు రాజకీయ పరిశ్రమ అనుకోవచ్చు, సినిమా, వ్యవసాయ రంగం వచ్చేసి ఎలా ఉంటుందండి? ముఖ్యంగా కళాకారులు, క్రీడాకారులు చూసుకుంటే చాలా మంచి యోగాలే, అంటే పేరు ప్రతిష్టలు, రివార్డులు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు. ఇందాక అనుకున్నట్టుగా కర్కాటక రాశిలాగా ఈ రాశి వారు కూడా గెలుపు దిశగా చాలామంది కౌన్సిలర్లు సింహరాశి వాళ్ళు గెలిచినటువంటి విశ్వాసం, అంటే కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చారు కాబట్టి రాజకీయ రంగంలో వీరికి కొంత పేరు ప్రఖ్యాతులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ముఖ్యంగా ఈ పూలు, పళ్ళు, కూరగాయలు, చామంతి పూలు, అలాగే గులాబీ పూలు కానివ్వండి, మందార పూలు అట్లాంటివి కానీ ఎక్కువగా వీరు ప్రయోజనం కలిగించే అవకాశం. ఔషధ సంబంధమైనటువంటి ఈ దళాలు, ఔషధ తత్వమైనటువంటి పువ్వులు కానీ ఆ యొక్క మొక్కలు కానీ పెంచితే ఈ రైతులకి మంచి లాభసాటి వ్యవహారం ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు పంట, అలాగే వీరికి తాటి బెల్లాన్ని తయారు చేసే వాళ్ళకి లాభం ఉంటుంది. నల్లరేగడి పంటలు బాగా పండే, అంటే శనగలు, నల్ల నువ్వులు, చిలగడ దుంప, మొరంగడ్డ, తర్వాత బంగాళదుంపలు లాంటివి, ఆలుగడ్డలు కానీ ఇటువంటివి మీకు బాగా పండే అవకాశం కనబడుతుంది. పెసర్లు పండించే వారు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మనం. అంటే కళాకారులకు మంచి లాభాలు. సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంది, బట్ పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి రాశి ఏం కాదు, పర్లేదు, యావరేజ్ నడుస్తుంది. అంతేండి. ఈ రాశి వారికి సంబంధించి ఏ దేవుని ఆరాధిస్తే మంచిది అనుకోవచ్చు, దానాలు అనుకోవచ్చు, చేస్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటుంది? ఒకటి, వీరికి ఆరోగ్యపరంగా అయితే మీరు తప్పనిసరిగా మినుములు దానం చేసుకోవాలి, నల్ల నువ్వులు దానం చేయాలి. ఉద్యోగ ప్రయత్నంలో అయితే శనగలు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ఏదన్నా విదేశీయాన ప్రయత్నం కోసం అయితే మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పాలన చేసుకుంటే విదేశాల్లో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, విదేశాల నుంచి రావడం, వెళ్ళడం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు, విదేశాలు ఉన్నవారికి కూడా గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు ఉంటాయి కదా, అవి కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా, ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగంలో మంచి అంటే విదేశాల్లో కూడా ఉద్యోగం బలం బాగా ఉంది. ఉద్యోగంలో అనుకూలత, మంచి అనుకూలత, ధన ప్రాప్తి వంటి కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే విదేశాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. స్వదేశంలో కూడా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అనుకూలంగా ఉంది, ధనయోగం కూడా బాగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఎలా ఉండొచ్చు అంటారండి? వైవాహిక ఆనందంలో అంటే ఒకటి, ఒకళ్ళ మాట ఒకళ్ళు పూర్తిగా గౌరవించుకుంటారు కాబట్టి ఇక్కడ గొడవలకి తావనేది ఏం పెద్దగా ఏమి ఉండదు. అంటే ఒకళ్ళు అరుస్తూ ఉంటే ఇంకొకళ్ళు మౌనంగా ఉండిపోతారు. అంటే ఆడవాళ్ళు ఎక్కువ అరుస్తుంటే మగవాడు మౌనంగానే ఉండాలి, తప్పదు. కాబట్టి మనం అది సినిమా ప్రభావం అలాగే ఉంది, మనకు నిజంగా కూడా మనం అలాగే ఉన్నాం కాబట్టి అలాగే ఉండాలి. భార్య అరుస్తుంటుంది, మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది. చెప్పానమ్మా విషయం, శుభకరంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, ఆనందకరమైన సంపద కూడా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం.